హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట పండగ కోసమని. నేను ఇంటి దగ్గర సంక్రాంతి చేసుకొని కనుమ రోజు వెళ్తున్నాను. ఇక్కడైతే మా అమ్మ వాళ్ళు కనుమ రోజు దుర్గమ్మ వారికి పండగ చేస్తున్నారు. ఈ పండగ కోసమని మేము గుడి దగ్గరికి అయితే బయలుదేరిపోయామన్నమాట. మా వారేమో పోతుని పట్టుకొని, మా అన్నయ్య మా మేనల్లుడేమో కోళ్ళు పట్టుకొని ముందుకు నడుస్తున్నారు. మేమేమో వెనకాతలు నడుస్తున్నాం అన్నమాట. ఇదైతే మా ఇల్లు. అన్నీ మారాయి కానీ మా ఇల్లు అయితే మారలేదన్నమాట. మా అమ్మ అయితే ఇల్లు కోసం చాలా బాధపడుతూ ఉంటుంది. కానీ మేమైతే ఏమీ చేయలేకపోతున్నాం. కాలంతో పాటు ముందుకు సాగిపోతున్నాం అంతే. ఇప్పుడైతే మేమైతే గుడికి బయలుదేరుతున్నాం అన్నమాట. చూడండి, అసలు మేకనైతే పట్టుకోలేకపోతున్నాం అన్నమాట. దానికోసమే కొంచెం మా అమ్మ అయితే కంగారు పడిపోతుంది. ఈ పండగకి అయితే అందరూ వస్తారు కదా, మళ్ళీ అందరికీ కబుర్లు పెట్టడం ఎందుకని ఇప్పుడైతే పండగ చేసేస్తున్నారనమాట. మా బ్లాగర్స్ వాళ్ళిద్దరూను, బాసిని, సింధు, మా మాయ పిల్లలు చాలా అల్లరన్నమాట. సింధు అయితే, వాసిని కూడా. ఇదైతే మా చిన్నాన్న వాళ్ళ ఇల్లు. మా వాళ్ళు అయితే మా అమ్మ చెప్పడం లేట్ అయిపోయిందని వాళ్ళైతే రెడీ అవ్వలేదన్నమాట. మా అమ్మాయి నైట్ చెప్పుంటే వాళ్ళు కూడా రెడీ అయ్యి ఉంటే ఇంకెక్కువ జనం ఉండేవారు. అందరూ ఇంటి దగ్గరే ఉన్నందుకు ఇలా డప్పులు కొట్టుకొని మేము ఏ పండగ అయినా సరే మా ఊర్లో అంతా కంపల్సరీ డప్పులు ఉండవలసిందే. డప్పు కొట్టారంటేనే అక్కడ ఏదో పండగ ఏదో జరుగుతుందని మనందరికీ అంచనా అన్నమాట. మేమైతే నవ్వుకుంటూ గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. మా ఊరి రాములవారి కోవిల. ఇప్పుడైతే గుడి దగ్గరికి వస్తామన్నమాట. ఇది దుర్గమ్మ వారి గుడి. ఈ గుడి కోసం చెప్పాలంటే ఈ గుడి మా నాన్నమ్మ నిలబెట్టిందనమాట. అంటే గుడిలాగా కాదు, ఒక రాయిలాగా నిలబెట్టిందనమాట. అప్పుడు మా అమ్మాలు పూజించలేదు, మేము చేయలేము అనేసి వదిలేశారనమాట. అప్పుడు మా పెద్దమ్మ వాళ్ళ పిల్లలు ఇలా విగ్రహంలా నిలబెట్టుకొని చిన్న గుడిలా కట్టుకొని కొలుచుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ మా అన్నయ్య మా నాన్నకి బాగోకపోతే, మా నాన్నకి ఏమీ అవ్వకుండా ఉంటే నీకు పోతుని వేసుకుంటానని మొక్కుకున్నాడంట. మా నాన్నకైతే ఏమీ కాలేదు, చాలా త్వరగా కోలుకున్నారు. అందుకే మా అన్నయ్య మా అమ్మ కలిపి మొక్కునైతే తీర్చేస్తున్నారు. చూడండి, కోళ్ళు పోతుతో మా అన్నయ్య అమ్మవారికి మొక్కు తీర్చడానికి రెడీగా ఉన్నాడు. మాయ మా అక్క హాయ్ అంటే హాయ్ అంటుంది. మా వారు మేకను పట్టుకొని ఉన్నారు. మా నాన్నమ్మ అయితే దుర్గమ్మని చాలా బాగా పూజించేది. ఆ రోజుల్లోనే ఆవిడైతే దుర్గమ్మతో మాట్లాడేదంట. మనకైతే తెలీదు. అన్నీ అలాగే పూజించేది. నాకు ఉన్నంత వరకు మాత్రం అలాగే అమ్మవారితో మాట్లాడుతూనే దండం పెట్టేది. ప్రతి ఒక్క విషయం ఎవరైనా ఏమైనా అన్నా ఇలా అంటున్నారమ్మా, అలా అంటున్నారమ్మా అని దేవుడి దగ్గరే ఒక నల్లి దగ్గర కూర్చొని చెప్పినట్టుగా దండం పెట్టుకొని చెప్తూ ఉండేది. మా చిన్నతనంలో మాకు తెలియదు కదా, తెలియకపోవడం వల్ల అలా చూసి నవ్వేవాళ్ళం. చూడు అలా చెప్తుందో అమ్మవారితో అనుకునే వాళ్ళం. కానీ అది నిజమే, అమ్మవారు మనం మాట్లాడితే మాట్లాడుతుంది. నేనైతే ఇప్పుడు నిప్పుల కోసం వెళ్తున్నాను అనమాట. ఇంటి దగ్గర నుంచి అయితే తీసుకురాలేదు, పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిప్పులు తీసుకొస్తున్నాను సాంబ్రాణి ధూపం వేయడం కోసమని.
మాట్లాడితే మాట్లాడుతుంది, మీతో మాట్లాడిందా అని అడగండి. మాట్లాడుతుంది. మనం మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని అమ్మని అలా స్మరించుకుంటూ ఉంటే కంపల్సరిగా అమ్మ మనతో అయితే మాట్లాడుతుంది. ఇప్పుడైతే మా అమ్మ పసుపు కుంకాలు, చీర, జాకెట్టు అన్నీ సమర్పించేస్తుంది అన్నమాట. దుర్గమ్మ ఎక్కడైనా దుర్గమ్మే. అమ్మ అసలు అమ్మ కోసం చెప్పాలంటే మనకి ఏం తెలుసు, మనకి ఏమీ తెలియదు. అంత శక్తి గలది అమ్మ. వాళ్ళంతా కళ్ళే తల్లికి. మనం ఏమనుకున్నా వింటుంది, మనం ఏం చేసినా చూస్తుంది. కాబట్టి అమ్మ అంటే ఎంతో భక్తి శ్రద్ధలతో ఉండాలి అందరూ కూడా. ఇప్పుడైతే మా అన్నయ్య కూడా దండం పెట్టేసుకున్నాడు అన్నమాట. అనుకోండి ఇప్పుడైతే నేను కూడా అమ్మవారికి పసుపు కుంకుమ అన్నమాట. దూపం వేసి నాకైతే పర్సనల్గా చెప్పాలంటే దుర్గమ్మ అంటే చాలా ఇష్టం అన్నమాట. అమ్మ నాకు అన్నీ ఆయమ్మే. ఆ విషయం నాతో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది. నాతో ట్రావెల్ అయిన వాళ్ళందరికీ తెలుసు అన్నమాట నాకు అమ్మ అంటే ఎంత ఇష్టమని. ఇప్పుడైతే మా ఆయన కూడా దండం పెట్టుకుంటున్నారు. ఇలా ఇప్పుడు మా పెదనాన్న బ్రతుకున్నప్పుడు చిన్నప్పుడు ఒకసారి అక్కడ తాడి చెట్టు ఉంటే ఆ తాడి చెట్టు దగ్గర రాయి ఉండేది. ఆ రాయి దగ్గర మా పెదనాన్న పూనకంతో ఊగిపోవడం నాకు గుర్తుంది. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడైతే అక్కడికి వెళ్ళి దండం పెట్టుకున్నాం. ఇప్పుడైతే చేయవలసిన పని అయిపోయింది. ఇవన్నీ చూపించకూడదు కాబట్టి చూపించలేదు. ఇంకా పూజ అయితే అయిపోయింది. మేమైతే ఇంటికైతే బయలుదేరిపోతున్నాం. ఈ మధ్యలో మా వాళ్ళైతే ఫొటోస్ దిగేస్తున్నారు. ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.